ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది ఒక టీవీ కార్యక్రమం అనేదానికన్నా ఒక ఆత్మ సంబంధమైన ఉద్యమంగా భావించి అనుదినము ఆయన హెచ్చిస్తూ, ఆయన అనగా యేసు ప్రభువును మాత్రమే హెచ్చిస్తూ, పౌలు తన పత్రికలో క్రీస్తు యేసు అనేటువంటి మాటను వాడాను. క్రైస్ట్ జీసస్, లేకపోతే లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు క్రీస్తును మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. మనం ఆరాధనలో, లేకపోతే వారి మధ్య కార్యక్రమాలు, లేకపోతే వేరు వేరు కూడికల్లో మనం ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. అనుదినం ఆయన్ను మహిమపరుస్తూ పరలోకపు జీవన శైలి లాంటి శైలిని మనం భూలోకంలో కలిగి జీవిద్దాం. అనగా హెవెన్లీ లైఫ్ స్టైల్ మనం భూమి మీద కలిగి ఉందాం, ఎర్త్లోనే కలిగి ఉందాం. కాబట్టి ఈ విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ హెవెన్లీ లైఫ్ స్టైల్ మనం చేస్తున్నప్పుడు హెవెన్లీ అట్మాస్ఫియర్ అనగా పరలోకపు వాతావరణము మన మధ్యలో కనిపిస్తుంది. దేవుని వాక్యంలో అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకంలో కూడా నీ చిత్తము అలాగే నెరవేరాలి. అనగా భూలోకం కూడా పరలోకపు అనుభవంలాగా మారాలి. అనగా పరలోకంలో ప్రభువు యొక్క ఆధిపత్యం, ఆధిక్యత, అధికారం ఎలాగుందో భూలోకంలో కూడా దేవుని ప్రజల ద్వారా, దేవుని ప్రజలు విస్తరించడం ద్వారా అలా జరగాలనేది దేవుని మనసులో ఉన్నట్టు వాంఛ. సైంటిఫిక్గా ఆలోచిస్తే భారతదేశం లేకపోతే ప్రపంచం మొత్తం సంవత్సరానికి ఇంచుమించు 4 కిలోమీటర్ల వరకు ఎడారిగా మారుతుందట, డెజర్ట్ అయిపోతుందట. ఇంకెలా కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు గడిచేసరికి మొత్తం ప్రపంచంలో సగభాగానికి పైగా ఎడారి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకు చెప్తానంటే ఆ ఎడారి ప్రభావం మెల్లగా వచ్చేస్తుంది. అలాగే పరలోకపు ప్రభావం మెల్లమెల్లగా మన పట్టణాలు, మన నగరాల మీద పడిపోయి మెల్లగా ఆల్ సిటీస్ అండ్ విలేజెస్, స్టేట్స్ అండ్ కంట్రీస్ షుడ్ ట్రాన్స్ఫార్మ్. ఇవన్నీ మారాలి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం గత ఎపిసోడ్లో శిశువుల్లాంటి శిష్యుల గురించి మనం ఆలోచించాం. ఇంకా ఎదగనటువంటి, శక్తి చేత నింపబడినటువంటి శిష్యులు, శక్తిని పొందని శిష్యులు, పిరికి పందలుగా మారినటువంటి శిష్యుల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇది మనం యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. Jesus shout to them, throw your net over the starboard side and you will catch some. So they did as he said, and they caught so many fish they could not even pull in the net. Jesus shouted to them. గట్టిగా బిగ్గరగా చెప్పాడు, హలో, ఇస్ ఇట్ టైమ్ టు క్యాస్ట్ యువర్ నెట్. వేయండి బాబు, ఇంకా ఆలోచిస్తున్నారు దేనికి? వాళ్ళకి గట్టిగా చెప్తున్నాడు, అధికారపూర్వకంగా చెప్తున్నాడు. నేను చేపలను చూస్తున్నాను, అవి వలల్లోకి రావడాన్ని చూస్తున్నాను, లేకపోతే వలల దగ్గరికి రావడాన్ని చూస్తున్నాను. కమ్ ఆన్, క్యాస్ట్ యువర్ నెట్స్, దిస్ ఈజ్ యువర్ టైం. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. దిస్ ఈజ్ ద టైం. కమ్ టు జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభలో మనం చదువుకున్నటువంటి మాట 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం.
మీ కుడి పక్కన వల వేయండి, మీరున్న చోటే వల వేయండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో నీ దోణిని లోతుకు నడిపించి లోతున వల వేయండి. ఇక్కడ లోతని కాదు, కుడివైపునే వల వేయండి. అంటే ఇంచుమించు తీరానికి ఒక 100 మీటర్స్ దూరంలోనే, ఎక్కడికో లోపలికి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తీరానికి దగ్గరలోనే 100 మీటర్స్ దూరంలోనే, 200 మూరల దూరంలోనే వేయండి, దొరుకుతాయి. సముద్రం మీదకి వెళ్తేనే దొరకని చేపలు తీరంలోకి ఎలా వస్తాయి? వచ్చే అవకాశం ఉందా? సముద్ర మధ్య భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఓడ ప్రయాణిస్తున్నప్పుడు ఓడలోంచి వేయబడినవాడు, పడవేయబడినవాడు లేదా మింగివేయబడినవాడు ఇక రాడు, తిరిగి వచ్చే అవకాశం. యోనా ఈజ్ నో మోర్ అని అనుకున్నవారు తిరిగి అతడు ఓడలో నుంచి, తిమింగళం కడుపులో, చేప కడుపులో నుంచి కక్కివేయబడి మరలా పట్టణంలో ప్రవేశించి ప్రకటించడం చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఇట్ వాస్ హిస్ రిజరెక్షన్, జోనాస్ రిజరెక్షన్. అది యేసు ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. మనం దాంట్లోకి ఇప్పుడు వెళ్ళడం లేదు. మన టైటిల్ అద్భుతాల యొక్క అవసరత. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్ ఆర్ మిరకల్స్? మిరకల్ మినిస్ట్రీ యొక్క అవసరత గురించి మాట్లాడడం లేదు, మిరకల్స్ యొక్క అవసరత. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద నెసెసిటీ ఆఫ్ ద మిరకల్ మినిస్ట్రీ, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నెసెసిటీ ఆఫ్ మిరకల్స్. అద్భుతాల యొక్క అవసరత ఏంటి? ఎందుకు? వై వీ నీడ్ మిరకల్స్? మిరకల్స్ అంటున్నప్పుడు మిరకల్స్ అనే మాట, లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనే మాట యోహాను సువార్తలో ఉపయోగించబడలేదు. యోహాను సువార్త మొత్తం ఒకే మాట, సూచక క్రియలు, సైన్స్ అనేటువంటి మాటల్ని వాడారు. ఈ సమయంలో మనం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 4 కారణాలు ఏంటి? అద్భుతాల యొక్క అవసరత ఏంటి? ఎందుకు? అద్భుతాలు లేకపోతే ఏంటి? అద్భుతాలు లేకపోతే ఎవరు విశ్వసించగలరు? అద్భుతాలు లేకపోతే సమరయలో ఎవరైనా స్థిరపరచబడగలరా? సాతాను యొక్క వలలో ఆధీనంలో ఉన్నవాళ్ళు బయట పడగలరా? మిరకల్స్ అనేది ఒక మినిస్టర్ యొక్క లైఫ్ స్టైల్గా మారిపోద్ది. ఎవరో ఫేస్బుక్లో వాటిలో పెట్టినటువంటి, లేకపోతే వాట్సాప్లో పాస్ చేసినటువంటి, వైరల్ చేసినటువంటి ఒక పోస్ట్, వెన్ ప్రేయర్ బికమ్ యువర్ హ్యాబిట్ అండ్ మిరకల్స్ బికమ్ యువర్ హ్యాబిట్. అనగా మిరకల్స్ జరుగుతాయి అనగా ప్రార్థన మీకు ఒక అలవాటు అయితే, మీ జీవన శైలిగా మారితే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయని. నేను స్తోత్రం. ఈ కొటేషన్ ఎవరు చెప్పారో లేదో మరి, ఇది బిబ్లికల్గానే ఉంది, దీన్ని మనం వ్యతిరేకించాల్సినట్టు అవసరం కూడా లేదు. 4 రీజన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను, 4 కారణాలు అద్భుతాలు ఎందుకు అనే దాని గురించి. మొట్టమొదటి మాట 7వ వచనం, ఇదే అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని, దిస్ ఇస్ ఇట్స్ లార్డ్ అని అన్నాడు. పేతురుతో చెప్పాను, ఆయన ప్రభువు అని. సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్టవి సముద్రంలో దుమికెను. Then the disciples whom Jesus loved said to Peter, it's the Lord. When Peter heard him say that, quickly wrapped his outer garment around him, and because he was an athlete. సరే, మనం ఇట్లా వెళ్ళలేదు. కొన్ని మాటలు ఉన్నాయి, ఇంపార్టెంట్ మాటలు. సెకండ్ పార్ట్లో తర్జుమా పరంగా అరామిక్లోంచి, టెక్స్ట్లోంచి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, 7వ వచనం మనం చదువుకున్నాం. ప్రభు సుమి అన్నాడు, ప్రభువుని రికగ్నైజ్ చేశాడు యోహాను. ఎలాగా? వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అప్పటిదాకా కళ్ళు తెరవబడలేదు యోహాను యొక్క కళ్ళు. ఇంకా పేతురు కళ్ళు తెరవబడలేదు. హి వాస్ స్టిల్ బ్లైండ్. హిస్ ఐస్ వర్ నాట్ ఎట్ ఓపెన్. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మనకు వివేకము కొరకు అద్భుతాలు జరుగుతున్నాయి, ఆత్మ సంబంధమైన వివేకం కొరకు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము
20వ వచనంలో రాయబడింది, మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ద పర్పస్ ఆఫ్ ది ఇన్కార్నేషన్, వన్ ఆఫ్ ది పర్పసెస్. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. And we know that the Son of God has made our understanding come alive so that we can know by experience the one who is true. అంటే మనకు అండర్స్టాండింగ్, అవగాహన కలిగించడానికి వివేకం అనుగ్రహించాడంటే మనిషి కుమారుడు వచ్చి. మనకు వివేకం లేదు, గొర్రెల్లాగా తోవ తప్పిపోయాం. అది దేవుని వాక్యంలో మనుషుల గురించి, మానవాళి మొత్తాన్ని గురించి. మతాలు ఆరంభంలో లేవు, మతాలు ఈ మధ్య వచ్చినవే. మతాలు యంగ్, ఆల్ రిలీజియన్స్ ఆర్ యంగ్. మనిషి పుట్టిన తర్వాతే మతం వచ్చింది, కానీ మనిషి పుట్టడానికి ముందు మతం లేదు. మనిషి పుట్టిన తర్వాత కులాలు మతాలు వచ్చాయి, కానీ మనిషి పుట్టడానికి ముందు కులాలు మతాలు లేవు, అవసరత కూడా లేదు. మనిషి తన కోసం సృష్టించుకుందే మతం, కానీ మతం సృష్టించింది కాదు మనిషి. మతం మనిషిని సృష్టించలేదు, మనిషిని నాశనం చేయడానికి వచ్చిందేమో. కానీ మనుషుల్ని పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. పుట్టించిన అనేక దినముల తర్వాత మతం వాళ్ళకు ఒక కొన్ని సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓ మోరల్ సిస్టమ్, ఓ సిస్టమ్ ఫర్ లివింగ్, దాన్నే రిలీజియన్ అన్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, వివేకము కావాలంటే మనకు అద్భుతం జరగాలి. టు రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ we need to see a miracle. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇదే ఈ అధ్యాయంలో అనగా యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను అనేకమైనటువంటి ఇతర మెనీ సైన్స్ అండ్ వండర్స్ యేసు తన శిష్యుల ఎదుట చేశాడండి. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. Jesus went on to do many more miraculous signs in the presence of his disciples, which were not even included in this book. ఈ బుక్ యొక్క అనగా యోహాను సువార్త యొక్క పరిమితిని తెలియజేస్తాడు. ఈ బుక్లో నేను అన్నీ రాయలేదండి, ఓ పాఠకులారా, పాఠక మిత్రులారా, పాఠక సహోదరులారా అని యోహాన్ గారు చెప్తున్నారు. But all that is recorded here is so that you will fully believe that Jesus is the anointed one, the Son of God, that through your faith in him you will experience eternal life by the power of his name. అనగా ఆయన చెప్తున్నాడు, I have my own limitations. నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఒక రచయితగా. మత్తయికి పరిమితులు ఉన్నాయి, లూకాకి, మార్కుకి పరిమితులు ఉన్నాయి. అలాగైతే వాళ్ళ ముగ్గురికి ఉన్నప్పుడు నాకు పరిమితులు ఉన్నాయి. ఇంకెవరు రాసినా వాళ్ళకి పరిమితులు ఉన్నాయి. కానీ ఈ పరిమితులకు అవతల ఏం జరిగింది అంటే, ఇంకా యేసు అనేకమైన కార్యాలు చేశాడు. అవన్నీ రాయలేము. అవన్నీ రాసి వాటిని సరిచేసి ముద్రణ రూపంలో తీసుకొని రాలేము, మీ ముందుకు తీసుకొని రాలేము. అనగా కొన్ని మిరకిల్స్ ద్వారానైనా, కొన్ని సూచనల ద్వారానైనా అనేకమైన పాఠాలు నేర్పించాలి. అనగా పాఠాల సంగతి పక్కన పెట్టిన ఫైనల్గా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఉంటే జీవం వస్తుంది. వెన్ ఫెయిత్ ఈస్ దేర్, లైఫ్ వుడ్ బి దేర్. ఫెయిత్ గివ్స్ లైఫ్. ఫెయిత్ లీడ్స్ అస్ టు లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మీరు దేవుని నామంలో విశ్వసించినట్లు, విశ్వాసం ఉంచి జీవం పొందినట్లు, అనగా నిత్య జీవం పొందినట్లు. విశ్వసించిన వానికి నిత్య జీవం, మామూలు జీవం కాదు. దట్స్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి నిత్య జీవము అనేది దేవుని యొక్క ఉద్దేశం. తాత్కాలికమైన జీవం అని కాదు, 4 నాళ్ళ లేకపోతే 4 రోజుల జీవితం అని కాదు, నిత్య జీవితం. లివింగ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. కాలానికి సమయానికి అతీతంగా జీవించడం. రోజులకి, గంటలకి, నిమిషాలకి, సెకండ్లకి, వారాలకి, నెలలకి, సంవత్సరాలకి అతీతంగా జీవించడం. హ్యూమన్ క్యాలెండర్కి అతీతంగా జీవించడం. ఎటర్నిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి వివేకం కొరకు, రెండోది విశ్వాసం కొరకు. ఎవరి మీద? అద్భుతాలు చేసిన వ్యక్తి మీద కాదు,
చాలాసార్లు మన విశ్వాసమునకు కర్త మీద కాకుండా విశ్వాసంతో ప్రార్థించి అద్భుతం జరిగించాడు ఆ దేవుజనుడు, ఆ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, ఆయన ద్వారా జరిగింది అని ప్రజలు అనుకుంటున్నారు. మీడియేటర్గా పనిచేసినటువంటి, ఆ మీడియంగా మాధ్యమంగా పనిచేసినటువంటి ఆ మినిస్టర్ని మనం మహిమపరచకూడదు. ఇందులో ఏమీ లేదు ఆయనది, ఇందులో నాదేం లేదు. పరిచయలో 27 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చూశాను, నేను ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాను, రోగాలు బాగు కావడం చూశాను. ఇవన్నీ మంచిదే, కానీ ఇవి నా ద్వారే జరిగాయి, కేవలం నా ప్రార్థన ద్వారే జరిగాయి అని చెప్పుకోవడం నన్ను నేను వంచుకోవడమే. నా ప్రార్థనకు పరిమితులు ఉన్నాయి, కానీ ఆయన స్వస్థతకు పరిమితులు లేవు. మై ప్రేయర్ హ్యాస్ లిమిటేషన్స్ బట్ హిస్ పవర్ హ్యాస్ నో లిమిటేషన్స్. అది గుర్తుపెట్టుకోండి. నీ ఉపవాస ప్రార్థనకి పరిమితులు ఉన్నాయి, కానీ ఆయన చేసేటువంటి కార్యాలకి మాత్రం పరిమితులు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అద్భుతాలు దేనికి అని మనం ఆలోచిస్తున్నాం. అద్భుతాల యొక్క అవసరత లేదా అద్భుతాల యొక్క ఉద్దేశం అనుకోండి. ద పర్పస్ ఆఫ్ ద మిరకిల్స్ ఈజ్ నెంబర్ 1 టు గివ్ విజ్డమ్ టు అస్. రెండోది టు గివ్ ఫెయిత్ టు అస్. పెరగాలి విశ్వాసం, విశ్వాస పెంపు కోసం, విశ్వాస వికాసం కోసం ఇవి జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన మాటే, చాలాసార్లు మనం ధ్యానించుకొని కూడా ఉంటాం. డాక్టర్ గారు లూకా గారు రాస్తున్నట్టు మాటలు అనగా ఈ శిష్యుల యొక్క పిలుపును డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేశారు. మార్కు 1లో శిష్యుల ఎంపిక ఒక విధంగా ఉంది, మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో శిష్యుల ఎంపిక వేరే విధంగా ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో శిష్యుల ఎంపిక వేరుగా ఉంది, శిష్యుల ఎంపిక వేరుగా ఉంది. అలాగైతే అన్నిటికన్నా లేకపోతే 4 సువార్తలో కాస్త లేటుగా అంటే 5వ అధ్యాయంలో శిష్యుల ఎంపికను గురించి ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న శిష్యులందరూ లేదా శిష్యులో బంధువులో ఇంకెవరో ఎవరో అందరూ కూడా విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు, సీమోన్ యొక్క సైమన్ పీటర్ యొక్క పార్ట్నర్స్ అయినటువంటి జెబెదయి అంకుల కుమారులైనటువంటి జాన్, యాకోబును, యోహానును విస్మయముందిరి. ఓ దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంట? దే వర్ అస్టానిష్డ్. విస్మయం పొందినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళు నిరుత్తరులు అవుతారు. వాళ్ళు దిస్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని కామెంట్ చేయలేరు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ అనలేము. ఎందుకు అనలేరు? అదంతే, అది అనలేరు. ఇట్స్ బియాండ్ దేర్ అండర్స్టాండింగ్. మన అవగాహనకు మించిన కార్యం జరిగినప్పుడు దాని గురించి ఏం కామెంట్ చేస్తాం? మనకు తెలియని విషయం గురించి ఏమైనా కామెంట్ చేయనట్టు ఏం చేస్తాం? నాకు తెలియదండి, ఆ విషయం వదిలేయండి అని అంటాం. మనకు తెలియని విషయాన్ని గురించి మనం ఎప్పుడు కామెంట్ చేయలేము. ఇది యెహోవా వలన జరిగిన కార్యం అయితే మనం ఏం చేయలేము. అక్కడ రాయబడినట్టు మాటలు, Simon Peter and the other fishermen, including the fishing partners Jacob and the sons of Zebedee, were awestruck over the miracle catch of fish. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Jesus answered, do not yield to your fear. Simon Peter, from now on you will catch men for salvation. 8వ వచనంలో రాయబడిన మాట. When Simon Peter saw this astonishing miracle, he knelt at Jesus' feet and begged him, go away from me, master, I am a sinful man. ఎందుకు చదువుతున్నట్టు ఇంగ్లీష్లో వేరే వేరే తర్జుమాల్లోంచి ఇంకా కొద్దిగా మనకు ఎక్కువ భావాలు స్ఫురిస్తాయనే ఉద్దేశంతోనే వారు విస్మయముందిరి. దేవునికి స్తోత్రం. 2 సార్లు రాయబడింది వాళ్ళు విస్మయముందిరి, వాళ్ళు విస్మయముందిరి. 9లోను 10లోను అనగా ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపరిచే కార్యాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు చేస్తాడు. ఊహాతీతమైన కార్యాలు. దే ఆర్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ ఆర్ అండర్స్టాండింగ్. దేవుని స్తోత్రం. ఇది ఎలా జరిగిందబ్బా, ఇది ఇలా జరిగి ఉంటుందో, దీన్ని బట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇవ్వలేవు. ఎక్స్ప్లెనేషన్ మనం ఏమి ఇవ్వగలం? ఏదంటే అద్భుతం, అయితే దేవుడు చేశాడంతే.
హౌ అంటే మనం చెప్పలేము. వెన్ అంటే చెప్పగలం. ఎప్పుడు జరిగింది చెప్పగలం. వేర్ ఎక్కడ జరిగింది చెప్పగలం. వెన్ను వేరు చెప్పగలం. హూ ఎవరు చేశారు చెప్పగలం. కానీ హౌ అంటే చెప్పలేం. ఎలాగంటే నాకు తెలియదు. ఐ డోంట్ నో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. అనగా అద్భుతాలు వివేకం కొరకు జరుగుతున్నాయి. 2వది విశ్వాసం కొరకు జరుగుతున్నాయి. 3వది విస్మయం కొరకు జరుగుతున్నాయి. అనగా వివేకము, విశ్వాసము, విస్మయం కొరకు అద్భుతాలు జరుగుతున్నాయి. 4వ విషయాన్ని కూడా చెప్పి ముగిస్తాను. ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఫర్ ఫెయిత్ అండ్ ఫర్ అస్టానిష్మెంట్ మిరకిల్స్ వుడ్ టేక్ ప్లేస్. 4వ విషయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం. అయ్యో కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, ఎస్, మీ మధ్యను చేయబడిన అద్భుతములో, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొంది ఇందురు. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? కొన్ని పట్టణాలను ఉద్దేశించి చెప్తున్నాడు. అక్కడ ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. హీ సెడ్ హౌ ట్రాజిక్ ఇట్ విల్ బి ఫర్ ద సిటీ ఆఫ్ కొరాజిన్ and how horrible for the city of Bethsaida. For if the powerful miracles that I performed in Chorazin and Bethsaida had been done in Tyre and Sidon, they would have humbled themselves and repented and turned from their sin. అనగా కొన్ని పట్టణాలు పశ్చాత్తాప పడలేదని ప్రభు వారిని విమర్శిస్తున్నాడు. పట్టణాలు పశ్చాత్తాపడాలి. పట్టణాలు పశ్చాత్తాపడడం అంటే ప్రజలు పశ్చాత్తాపడడం. నినివే పట్టణపు ప్రజలు, నినివే పట్టణం పశ్చాత్తాపడిందంటే నినివే పట్టణ ప్రజలు, అక్కడ ఉన్న టోటల్ 100% పీపుల్. రోజులో కరోనా వచ్చి 10th క్లాస్లో 100% ప్రతి స్కూల్లో ఉత్తీర్ణత శాతం ఉన్నట్లుగా నినివేలో 100% విజయం. 100 రెట్ల కోతను కోశాడు చల్లువాడైనటువంటి, విత్తనాన్ని చల్లిన వాడైనటువంటి. అనగా మంచి నేలను విత్తినట్లుగా విత్తాడు. 30 అంతులు కాదు, 60 అంతులు కాదు, 100 అంతులు కోసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తాను కోసుకున్నప్పటికీ తాను కోసుకోనప్పట్టుగా ఆయన ఏడుస్తూ, ఆయన విలపిస్తూ, ఆయన వేరే విధానంలో ఉన్నాడులేండి. 4వ విషయం అద్భుతాలు దేనికి? విలాపం కొరకు. ఇదేంటిది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సైన్స్? విలాపం కొరకు, అనగా రిపెంటెన్స్ కొరకు, పశ్చాత్తాపం కొరకు. అయ్యో మాకు ఈ కార్యం తెలియదే, మేము యేసు ప్రభువుని ఎరగలేదే, ఇలా అద్భుతం చేసే వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, ఏదో గారిడోళ్ళని మా అద్భుతాలు చేసేవాళ్ళు అనుకున్నాం, దైవాంశ సంభూతులని భావించాం, మనుషులను రాళ్లను రప్పలను దైవాంశ సంభూతులుగా భావించాం, వీఆర్ సారీ అని పశ్చాత్తాపడ్డాం. మన ఆత్మీయ స్థితిని గురించిన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, గాడ్లీ సారో. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. విరిగి నలిగినటువంటి మనస్సు, విలాపపు అనుభవం, ప్రలాపపు అనుభవం. విన్నావా? విలాప గీతం ఆలపించావా? దేవుని స్తోత్రం. విశ్వాసమునకు కర్త నీ జీవితంలో ప్రవేశిస్తాడు. 4వ విషయం మనం ఆలోచిస్తున్న విషయం, విలాపం కోసం విలపించాలి. ఓ బెత్సైదా, ఓ కొరాజన, ఓ కపెర్నహూమ, 3 పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి? ఎన్నెన్ని మిరకల్స్ అయినప్పుడు స్పందన ఏంటి? నో ప్రాపర్ రెస్పాన్స్, నో గుడ్ రిజల్ట్స్, నో గుడ్ హార్వెస్ట్. మేబీ జీసస్ రీప్డ్ 30-fold ఆఫ్ హార్వెస్ట్ దేర్. 30 అంతులుగా కోతను కోసి ఉంటాడేమో. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ 100%. దేవుడు మన దగ్గర నుంచి 100కి 100 పాళ్ళు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడే కానీ 50% అయితే 30 60 కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసేది. ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫుల్లీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు ముగించేస్తున్నాను. అద్భుతాల యొక్క అవసరత 4 విషయాలు మీకు చెప్పాను. 1 వివేకం కొరకు అని చెప్పాను, 2వది విశ్వాసం కొరకు, 3వది వచ్చేసి విస్మయం కొరకు, 4వది విలాపం కొరకు.
విలాపం అంటే ఏదో జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, రోగం వచ్చింది, కరోనా పాజిటివ్ వచ్చిందనే ఏడుపు కాదు. అయ్యో నా పాపం ఇంత ఘోరంగా ఉందా, నా పాపాన్ని బట్టి ఆయన సిలువ వేయబడ్డా, అయ్యో అదేంటి మరీ ఘోరం అది. ఏ నేరము అన్నం పుణ్యం లేకపోతే శుభం అశుభం ఎరగనటువంటి ఆ వ్యక్తిని చంపడం ఏంటి? మనకైతే ఇది న్యాయమే. ఇంకో రెండో దొంగను గద్దించిరాయి ఆపు, ఊరిన చాలు, మాట్లాడించాలు, పరిహసించాలు, మనకైతే ఇది న్యాయమే, మనం సరైన శిక్షా విధిలో ఉన్నాం. కానీ ఈయన ఏ నేరం చేయలేదు, నా మనస్సాక్షి అదే చెప్తుంది అన్నట్టుగా ఇంకో దొంగ మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపిని అన్నట్టుగా ఒప్పుకున్నాడు. ఒప్పుకుందామా? అద్భుతం జరిగింది, ఒప్పుకుందామా? విస్తారమైన చేపలు రాసి పట్టారు, ఒప్పుకున్నారా? నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టేది, ఇట్స్ బెటర్ యూ లీవ్ మీ లార్డ్, మాస్టర్ యూ లీవ్ మీ, వద్దు, నువ్వు నేను కలిసి ఉండలేము, నువ్వు ఉన్న చోట నేను ఉండలేను, ఐఎమ్ ఏ సిన్నర్. నేను ఫిషర్ మ్యాన్నే కావచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ ఏ సిన్నర్. నా వృత్తి ఏదైనా కావచ్చు, నేను మాత్రం పాపినే. నీ కులం ఏదైనా కావచ్చు, నువ్వు పాపివే. నీ మతం ఏదైనా కావచ్చు, నువ్వు పాపివే. నీ విద్యాభ్యాసం ఏదైనా కావచ్చు, నువ్వు పాపివే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని దేవుని వాక్యం రాయబడింది. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. ప్రార్థన. అద్భుతాలు జరగాలి నీ జీవితంలో, అద్భుతాలు నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరగాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివేకం కొరకు, విస్మయం కొరకు, విశ్వాసం కొరకు, విలాపం కొరకు అద్భుతాలు జరుగుతాయని, జరుగుతున్నాయని, జరిగాయని మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. సభలో విన్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. వినటి వాక్యానికి ప్రభు నీరు కట్టి ఫలింపజేయమని అడుగుతున్నాం. విడల మీ చేతిలో సమర్పిస్తున్నాం. సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.